హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎండు మిరపకాయల పచ్చడి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా టేస్టీగా వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలా చేసానో చూపిస్తాను రండి. ఇక్కడ ఫస్ట్ క్లీన్ చేసుకుని పెట్టుకున్న ఎండు మిరపకాయలు ఎలా తీసుకున్నానండి. సో కొద్దిగా చింతపండు తీసుకున్నాను. అండ్ సపరేట్గా మెంతులు, ఆవాలు ఇక్కడ దూరగా వేయించుకొని సపరేట్గా పెట్టుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకున్నాను, చింతపండు అండ్ కొద్దిగా కల్లుప్పు వేసుకున్నాను. అండ్ సపరేట్గా వేయించుకొని పెట్టుకున్న మెంతులు, ఆవాలు విత్ జీలకర్ర వేసి పేస్ట్ చేసుకున్నానండి. ఇక్కడేం వాటర్ మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. పచ్చడికి నార్మల్గానే ఇలా గ్రైండ్ చేసేస్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఆల్రెడీ క్లీన్ చేసుకొని పెట్టుకున్న మిరపకాయ ఒక చిన్న స్మాల్ పీసెస్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. చూడండి, ఇలా పెట్టుకున్నాను. ఇలా స్మాల్ పీసెస్ ను అదే మిక్సీ జార్లోకి వేసి మళ్ళీ గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసుకున్నాక మెత్త పేస్ట్ లా అవుతుందండి. ఇప్పుడు సపరేట్గా తాలింపు వేసుకోవాలి. అండ్ తాలింపులోకి వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. సో చూడండి, ఇలా వచ్చింది. చాలా టేస్టీగా ఉందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.